ఈ అమ్మ డ్యూటీ పూర్తిలా వస్తుంది. డ్యూటీలో మాట్లాడు. మధు సార్ ప్రవీణ్ సార్ కాల్ చేస్తున్నారా? ప్రవీణ్ లేదు, మాట్లాడలేదు. ఎంత టార్చర్ పెట్టారన్నా, ఎంత టార్చర్ పెట్టారన్నా. ఇప్పుడు ఫ్రీడమ్ గా ముందు కూడా దాక్కూడదా? నైట్ ఒకటి ఫోన్ చేసి వాడేం చేస్తున్నాడు, వాడేం కొత్త తెగుతున్నాడు, వాడు సిల్లి కొట్టుకుంటున్నాడా, వాడు కింద కాచాడా పైన కాచాడా, ఇవన్నీ ఏందన్నా ఈ టార్చర్ మనకి? మనం ఎందుకు చూడాలంటావా అక్కడికి వెళ్ళి? ఆ దారుణం మనం చూస్తాం అవసరమా? వాళ్ళు ఏదో రూల్ వాళ్ళు ఏదో చేసుకుంటారు పిల్లలు. 2 రోజులు 3 రోజులు నన్ను కదిలియొద్దు. రమేష్ అన్నకు ఫోన్ చేయి, వాడు రానంటున్నాడని చెప్పు. అవసరమైతే నేను ఫోను ఇప్పుడు 4 అయితే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దింపుతాను. నేనేం చేస్తాను నాకు తెలియదు. 4 అయితే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దింపుతాను. ఎవడు నాకు ఫోన్ చేస్తాను నేను చూస్తాను. అది ఆ కంపెనీ రన్ అయిద్దా, అది కొత్త దించుకొని నాకు సంబంధం లేదు. ఎందుకంటే నా శాలరీ పడింది, ఇప్పుడు నేనే బాస్. శాలరీ పడితే నువ్వే బాసా? లేదంటే మళ్ళీ ఇరుకోవాల్సి వచ్చింది. ఒకసారి వస్తే మళ్ళీ వచ్చే నెల దాకా వాడి చాట్లు మనం తిట్టుకోలేమంట. వాడు తిట్లు అన్నా ఇబ్బంది ఏం లేదు నాకు. అన్నా వద్దులే కానీ రమేష్ అని రమ్మని వాటికి. అది కాదు, ప్రవీణ్ సార్ ఫోన్ చేసి నిన్న ఆ ప్రతాప్ ఫోన్ చేసి రమ్మను 12 గంటలు చేయొద్దాం అంటున్నాడు. అందుకని చేశా నీకు. చేసి చెప్పు, ప్రతాప్ రానంటున్నాడు ఇంకా అని చెప్పు. మధు సార్ అడుగుతున్నాడు. మధు సార్ అన్నాడు నార్మల్ రాలేదు అన్నాడు. ఏమంటున్నాడు? నార్మల్ గా రాలేదు, వస్తాడుగా రేపు అంటున్నాడు. వస్తాడు సార్ అని చెప్పా. ఏదో కొంచెం ఇబ్బందులు ఉన్నాయంట సార్, రానంటున్నాడు 2 రోజుల దాకా అని చెప్పు. లేదంటే నేను మానేయమంటే ఇప్పటికిప్పుడే నాకు అవసరం లేదు. మానేయమంటే నేను మానేస్తాను. మీరిద్దరే నువ్వు రమేష్ అని చేసుకుంటాను.